శ్రీ గరుడ పురాణం ధర్మకాండంలో పుణ్యాత్ములకు యమధర్మరాజు ఇచ్చే గౌరవం గురించి చూద్దాం. పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఎంతో కొంత పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉంటారు, కాస్త నరకానికి స్వర్గానికి మధ్యలో వేలాడుతారు. ఇక్కడ ఒక రహస్యం చెప్పారు. మహాపుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు, మహాపాపం చేస్తే నరకానికి పోతారు. కొంచెం పుణ్యము అటు ఇటు చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే వెంటనే భూలోకంలో పుడతారు, కానీ అందరూ వెంటనే పుట్టరు. కొంతమంది మా నాన్నగారు చనిపోయారు, నా కడుపును పుట్టారు అంటారే, అది ఒట్టి అబద్ధం. ఎప్పుడో కానీ అసంభవం, అలా పుట్టదు. ఇవన్నీ మన భ్రమలు. వెంటనే నరక స్వర్గాల నుండి భూలోకానికి వచ్చేవారు అరుదుగా ఉంటారు. మహాపాపులు నరకంలో శిక్షను అనుభవించి భూలోకంలో మొక్కగాను కుక్కగాను ఇలా రకరకాలుగా పుట్టి ఆ తర్వాత ఎప్పటికో మానవ జన్మెత్తుతారు. అదే స్వర్గానికి వెళ్ళిన పుణ్యాత్ములు అక్కడ సుఖాలు అనుభవించాక క్షీణే పుణ్యే మధ్యలోకం విసంతి, పుణ్యం క్షీణించాక మానవ లోకంలో పుడతారు. ఈ పడేవాళ్ళు మంచి ఉత్తములుగా పుడతారు, సద్గురువులుగాను, మంచి ఐశ్వర్యవంతులుగాను, లేక పండితులుగాను, లేక మంచి కార్యాలను చేసే మహానుభావులైన సంపదలు కలిగిన వారుగాను, ఎప్పుడూ ఎక్కువ సుఖాలు అనుభవించే వాళ్ళుగాను పుడతారు. పుట్టాక పూర్వజన్మ సుకృతం బాగా ఉంటే ఇంకా పుణ్యాలు చేసుకొని గొప్పవాళ్ళు అవుతారు. పూర్వజన్మలో అంత ఎక్కువ పుణ్యం చేయకపోతే ఈ జన్మలో మళ్ళీ పాపాలు చేసుకుని భ్రష్టులైపోతారు. మొత్తం మీద మళ్ళీ భూమి మీద పుట్టడం అనేది తప్పదు. మానవ జన్మ మాత్రం వెంటనే రాదు. కొద్ది మందికి తప్ప అందరికీ మానవ జన్మ రానే రాదు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అని అంటున్నారు కదా. జంతువుల్లో నరజన్మ ఎత్తడం అనేది చాలా కష్టమని, మహాపుణ్యం చేసుకుంటే తప్ప నరజన్మ రాదు అని చెప్తున్నారనమాట. యమధర్మరాజు గారు ఈ పాపాత్ములకు శిక్షలా వేస్తారు. అలాగే పరమ పుణ్యాత్మును కూడా ఆయన గౌరవిస్తారంట. గరుడ పురాణం శ్రద్ధతో ఉంటే ధర్మకాండం అనే దాన్ని గురువుగారు చెప్తూ ఉంటే విడిచిపెట్టకుండా వినడం వలన నూరేళ్లు నిండక యముడి దగ్గరికి వెళ్ళగానే ఆయన ప్రేమగా ఎదురు వచ్చి వీరి మెడలో దండ వేసి అందమైన రూపంతో వీరిని స్వర్గానికి పంపుతారంట. అందరూ నరకానికి వెళ్లాల్సిందే. ఎంత పుణ్యాత్ముడైనా సరే నరకానికి వెళ్తారు, కానీ పాపాత్ములు నరకానికి వెళితే అక్కడ పాపాత్ములకి యమధర్మరాజు గారు అతి భయంకరమైన నల్లని చర్మంతో దర్శనం ఇస్తారు. పాపాత్ములకి యమధర్మరాజు గారి కళ్ళు చింత నిప్పుల్ల ఎర్రగా ఉంటాయి, నోట్లో కూరలు ఉంటాయి, భయంకరమైన ముళ్ళ కిరీటం పెట్టుకుని ఉంటారు, చేతిలో యమపాసము గదా పట్టుకొని వికృత ఆకారంలో బెదిరిస్తూ కనబడతారు. అదే పుణ్యాత్ములు కనుక అక్కడికి వెళ్తే భాగవత సప్తాహం చేయించుకున్న వాళ్ళు, భాగవతం విన్నవాళ్ళు, యాత్రలకు వెళ్ళిన వాళ్ళు, యాత్రలో కొంచెం జాగ్రత్తగా నియమాలు పాటించిన వాళ్ళు, గురుభక్తి బాగా కలిగిన వాళ్ళు, గురువు కోసం తన శరీరాన్ని, మనసును, ధనాన్ని, సంపదలు సమస్తము త్యాగం చేసేవాళ్ళు, ఇలా గరుడ పురాణాన్ని శ్రద్ధగా వినేవాళ్ళు, దేవతార్చన బాగా చేసేవాళ్ళు, చేయవలసిన సేవలు చేసేటటువంటి వాళ్ళు, పుస్తకాలు ఇతరులకు పంచిపెట్టేవాళ్ళు, అన్నదానము, గోదానము, భూదానము ఇలాంటి దానాలను చేసేటట్టు వాళ్ళు, అసత్యాలు పలకకుండా సత్యం పలికేటటువంటి వాళ్ళు, ఇటువంటి పుణ్యాత్ములు యమలోకానికి కనుక వెళ్ళగానే యమధర్మరాజుకి వాళ్ళ మీద గౌరవం కలుగుతుందట. అందువల్ల వాళ్ళకి ఆయన చాలా అందమైన రూపంతో దర్శనమిస్తారట. తెల్లని రూపంతోనూ తెల్లని బట్టలు కట్టుకొని మంచి అందమైన పద్మపత్ర నేత్రాలతో కిరీటాన్ని పెట్టుకొని దర్శనం ఇచ్చి ఆహ్లాదంగా కనపడతారట. మనకి ఆశ్చర్యం కలుగుతుందట. పురాణాల్లో చెప్పే యమధర్మరాజు గారు ఈయనేనా అనిపిస్తుందట. కారణం ఏంటంటే పుణ్యాత్ములకి అంత అందంగా ఆయన కనిపిస్తారు. గరుడ పురాణం కూడా పాపాత్ములకి అసహ్యము, పుణ్యాత్ములకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. గురువుగారి రూపమే పుణ్యాత్ములకి ఆనందం కలిగిస్తూ ఉంటుంది, పాపాత్ములకి భయంకరంగా కనబడుతూ ఉంటుంది. పాపాత్ములకి ఒక రకంగా, పుణ్యాత్ములకి ఒక రకంగా యమధర్మరాజు గారి దర్శనం ఇస్తారన్నమాట. ఇప్పుడు ఈ పుణ్యాత్ములను చూసి ఎదురుగా వచ్చి నమస్కరించి దండ వేసి గౌరవిస్తారట. నాయన, భూలోకంలో ఉన్నప్పుడు చలివేంద్రం పెట్టి మంచినీళ్లు దానము, అన్నదానము చేశావు, భోజనాలు పెట్టావు, గౌరవించావు కొందరిని, కొంతమందికి ఇళ్ళు పళ్ళు ఇచ్చావు, మరికొంతమందికి పురాణం చెప్పావు, పురాణం విన్నావు, ప్రణవపీఠంలో ప్రదక్షిణలు చేశావు, అర్చన బాగా చేశావు. ఇలాగ వారు చేసిన పుణ్యాలన్నీ ఏకరువు పెట్టి ఈ పుణ్యాలన్నీ ఒక ఎత్తు అయితే గరుడ పురాణాన్ని శ్రద్ధతో విన్నావు. గరుడ పురాణం విన్నాక నా లోకంలో అతిథిగా ఉండవచ్చును సుమా అని అతన్ని దివ్య విమానాన్ని ఎక్కించి స్వర్గానికి పంపుతారట. అక్కడ స్వర్గంలో దేవతల యొక్క సత్కారాలు అందుకొని బాగా సుఖాలను అనుభవించి అమృతాన్ని తాగుతూ పుణ్యం ఉన్నంతకాలం అక్కడ ఉండి మళ్ళీ పుణ్యం క్షీణించగానే భూలోకంలో పుడతారట. ఈ విధంగా యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాకే మళ్ళీ పుణ్యలోకాలకి వెళ్ళాల్సి ఉంటుందని చెప్తున్నారు.